నమస్కారం. రెడ్ పేపర్ న్యూస్ టీవీకి స్వాగతం. హైదరాబాద్లో మళ్లీ రాత్రంతా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు మునక, ఎన్డీఆర్ఎఫ్ బృందాల అలర్ట్. ఇవాళ రేపు అతి భారీ వర్షాలు. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక. ఇల్లు కూలితే 1,00,000, మరమ్మతుకి 50,000. వరద సాయానికి కేసీఆర్ ఆదేశం. తెలంగాణకు ఏపీ స్పీడ్ బోట్స్. సర్కార్ అభ్యర్థన ఓకే చెప్పిన జగన్. ముంపు ప్రాంతాలకు సీఎం ఏరియల్ సర్వే. తక్షణ సాయానికి ఆదేశం. వరద ప్రాంతాల్లో లోకేష్ పర్యటన. రావద్దంటూ జనం నిరసన గలం. ఓఆర్ఆర్పై పేలిన ట్రాన్స్ఫరం. వాహనదారులు భయంతో పరుగులు. దసరాకు 3,000 బస్సులు. ఏర్పాట్లలో టీఎస్ఆర్టీసీ నిమగ్నం. వృద్ధురాలికి మత్తుమందు. 10 లక్షల క్యాష్, గోల్డ్తో దొంగల పరారు. మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వండి. ప్రభుత్వాలకు రైతు సంఘం డిమాండ్. గుంటూరులో ఫేక్ కరెన్సీ హల్చల్. 2 కోట్ల విలువైన నోట్ల స్వాధీనం. నాగరాజు బినామీలపై ఏసీబీ దాడులు. కార్ లాకర్ వివరాల కోసం తనిఖీలు. కమల్నాథ్ వ్యాఖ్యలపై సీఈసీ సీరియస్. క్షమాపణలు కోరిన మధ్యప్రదేశ్ సీఎం. జేడీయూకి ఓటేస్తే ఇక వినాశనమే. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ప్రచారం. ఆలస్యమైన దేశంలో సీఏఏ అమలు. కరోనాతో జాప్యమేనన్న జేపీ నడ్డా. జయలలిత మృతిపై ప్రత్యేక దర్యాప్తు. అధికారంలోకి వస్తే కుట్రను ఛేదిస్తామన్న స్టాలిన్. దేశంలో కరోనా రికవరీ రేటు 88%. వ్యాక్సిన్లో కీలక పాత్ర మనదే అన్న మోదీ. మండపాల్లోకి నో ఎంట్రీ. కంటోన్మెంట్ జోన్. దేవీ నవరాత్రులపై కోల్కతా హైకోర్టు ఆదేశం. వడోదర ముంబై హైవేపై ఫైరింగ్. 5గురికి గాయాలు, 2 సీరియస్. ఇన్స్పెక్టర్పై ఫైరింగ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం. మల్బార్ షిప్డెల్స్లో పాల్గొనండి. ఆస్ట్రేలియాకు భారత్ ఆహ్వానం. ఆఫ్ఘన్లో 2 గవర్నర్ల హత్య. తాలిబాన్ల పని అంటున్న సైన్యం. ఒకే ఉంగరంలో అత్యధిక సంఖ్యలో వజ్రాల్ని పొదిగి నూతన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ద డైమండ్ స్టోర్ బై చందుబాయ్ యజమాని కొట్టి శ్రీకాంత్. ఒకే ఉంగరంలో అత్యధిక సంఖ్యలో వజ్రాల్ని పొదగడం ద్వారా నూతన గిన్నిస్ వరల్డ్ రికార్డును హైదరాబాద్లోని డైమండ్ స్టోర్ బై చందుబాయ్ యజమాని కొట్టి శ్రీకాంత్ సృష్టించారు. మొత్తం మీద 7,801 సహజ సిద్ధమైన వజ్రాలను ఈ ఉంగరాన్ని తయారు చేయడంలో వినియోగించారు. ద డివైన్ 7,801 బ్రహ్మ వజ్ర కమలంగా దీన్ని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో జ్యువెలరీ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఇదే తొలిసారి. ఈ ఉంగరంలో మొత్తం 6 వరుసలుంటే 5 వరుసల్లో 8 రేకులున్నాయి. 6వ లేయర్లో 6 పూల రేకులుండి 3 పుప్పొడి రేణువులున్నాయి. ఈ ఉంగర సృష్టికర్త కొట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆభరణాల్లో వినూత్నమైన రూపకల్పన చేయాలనే నా అభిరుచికి తగిన గుర్తింపునిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను మరియు ఆ సంస్థకు నా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. Good afternoon to one and all. Myself Kotti Srikanth, son of Mr. Chandubai Garu, and we are basically from the retailing segment of the diamond jewelry and the diamond store by Chandubai, as you all know already in Twin Cities, is one of the prime retailer with regard to diamond jewelry. We have created a ring with 7,801 diamonds, and this day is really a very happy day for us when we are unveiling our ring, which is being recognized by the Guinness Book of World Records as the world's most diamond set in one single ring. ప్రేమ జంట బలవన్ మరణం. తమ వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించాలన్న బాధతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్లకల్ సమీపంలోని ఋషుల చెరువు అటవీ శాఖ బేస్ క్యాంప్ వెనకనున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటువైపుగా వెళ్లిన పశువుల కాపరి అది చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుడు ఎవరు? 100 మంది పోలీసుల గాలింపు. మహబూబాబాద్ పట్టణంలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి తల్లి వసంతకు కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ చేపడుతున్నట్టు సమాచారం. అలాగే దీక్షిత్ రెడ్డి స్నేహితుడు తెలిపిన వివరాల ఆధారంగా అతని వెంట తీసుకుని కాలనీలో విచారణ చేపట్టారు. కాలనీలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, బైక్ ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్ళింది అనే దానిపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు ఉన్న ఇళ్లలో సీసీ ఫుటేజ్ స్వీకరించారు. ఓ కిరాణా దుకాణంలో లభించిన సీసీ ఫుటేజ్ తో విచారణ కొనసాగిస్తున్నారు. దీంతో పాటు బాలుడి తండ్రి రంజిత్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. 800 చిత్రానికి చర్మగీతం పాడనన్న విజయ్ సేతుపతి. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న 800 చిత్రానికి చర్మగీతం పాడినట్టు నటుడు విజయ్ సేతుపతి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల తమిళనాట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమిళ విరోధి మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించడమా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విజయ్ సేతుపతి విలేకరులతో మాట్లాడుతూ 800 చిత్రానికి చర్మగీతం పాడేశానని అన్నారు. ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని విలేకరులు కోరారు. బయోపిక్ వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో 800 నుంచి తప్పుకోవాలని విజయ్ని ఓ లేఖ ద్వారా కోరారు మురళీధరన్. ఈ నెల 24న బాలకృష్ణ నర్తనశాల పౌరాణిక చారిత్రక పాత్రను పోషించడంలో
తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయనకు తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో నర్తనశాల అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని సంకల్పించారు. ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్ బాబు కెమెరా ముందుకు వెళ్లారు. అర్జునుడిగా బాలకృష్ణ స్వయంగా నటించారు. అయితే ఈ చిత్రం పూర్తి కాకుండానే ఆగిపోయింది. అప్పట్లో తెరకెక్కించిన సన్నివేశాల్ని ప్రేక్షకుల కోరిక మేరకు 15 నిమిషాలు నిడివి ఉన్న సన్నివేశాల్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నామని బాలకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఏపీలో ఇసుక పాలసీపై సీఎం జగన్ సమీక్ష. హాజరైన సజ్జల, మంత్రులు పెద్దిరెడ్డి, పేరెంట్ నాని, కొడాలి నాని. హైదరాబాద్లో మరో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టురట్టు. లంగరౌజ్లో నైజీరియన్ దగ్గర 6 గ్రాముల కోకాయిన్ స్వాధీనం. బెంగళూరు, గోవా నుండి హైదరాబాద్కి డ్రగ్స్ తెస్తున్న నైజీరియన్. డ్రగ్స్ పై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాజేంద్ర నగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ డానియల్ అరెస్ట్. మూసీ నది వంతెనకు పగుళ్లు, భయాందోళనలో పాత బస్తీ వాసులు. నాగార్జున సాగర్కి కొనసాగుతున్న వరద, 18 గేట్ల ద్వారా నీరుని దిగకు విడుదల. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, మోహిని అవతారంలో దర్శనమిస్తున్న శ్రీవారు. పుట్టగొడుగులతో కరోనాకి చెక్. కరోనా వైరస్ ని మట్టుపెట్టే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఔషధాలు, టీకాలు తయారీలో ఒక్కో ప్రయోగం ఒక్కో ఫలితాన్ని ఇస్తున్న వేళ భారత్లో తొలిసారిగా ఓ యాంటీవైరల్ ఔషధ ఆహారంపై ప్రయోగం సఫలమైంది. పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన ఈ ఫుడ్ సప్లిమెంట్ తయారీకి హైదరాబాద్లోని సీసీఎంబీ వేదికైంది. పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలోని బీటా గ్లూగాన్స్ యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. కరోనా వైరస్ నివారణ ఔషధాల తయారీకి సమయం పడుతుండటంతో మహమ్మారికి తక్షణ విరుగుడుగా ఫుడ్ సప్లిమెంట్ రూపొందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారం అందుబాటులోకి రానుంది. పసుపు మిశ్రమంతో కలిసి కరోనా వైరస్ ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించనుంది. నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నాయకులపై భాజపా నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తెరాస సంక్షేమ పథకాల్లో వాటా ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరైనా అబద్ధాలు చెప్పినా విజయం తెరాసదేనని హరీష్ రావు వ్యక్తం చేశారు. పోలీస్ లాకప్లో 10 రోజులు దారుణం. లాకప్లో పోలీసులు తనపై 10 రోజులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళ ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఓ జైల్లో ఉన్నారు. హత్య కేసుకు సంబంధించి తనను ఈ ఏడాది మేలో అరెస్ట్ చేసిన పోలీసులు అదే నెల 10వ తేదీ నుంచి 21 వరకు తమ కస్టడీలో ఉంచుకొని అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తుంది. తనకు రక్షణగా ఉన్న మహిళా కానిస్టేబుల్ ను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ వాళ్ళు బెదిరించారని మహిళ వివరించారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. చూసారు కదా ఫ్రెండ్స్, మా రెడ్ పేపర్ న్యూస్ నుంచి వచ్చే తాజా అప్డేట్స్. మరిన్ని తాజా న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.